అందరికీ నమస్కారం అండి. నేను కెవిన్. నేను మళ్ళీ కొత్త వీడియోతో వచ్చాను. ఈ వీడియో ప్రత్యేకంగా దేని గురించి అంటే, మనం ఎన్నికల ఫలితాలు చూసామండి. మనం 2024లో ఎన్నికల ఫలితాలు చూసాము. అంటే మొత్తం భారతదేశం కానీ, ఇంకా ఆంధ్ర, అరుణాచల్ ప్రదేశ్, ఇంకోటి ఏంది ఆంధ్ర పక్క రాష్ట్రమైన ఒడిషా, ఇక్కడ జరిగినటువంటి శాసనసభ ఎన్నికల ఫలితాలు కూడా చూసాం. మనకందరికీ తెలుసు ఏమేమి జరిగినాయని. ఇప్పుడు ఇక్కడ మెయిన్ టాపిక్ అయితే ఏంటంటే మన వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఏంటని. ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది మనకందరికీ తెలుసు. అసెంబ్లీలో 11 సీట్లే గెలిచారు. 175లో మన జగనన్న పార్టీ 11 సీట్లే గెలిచాయి. కానీ ఓట్ షేర్ మాత్రం మీరు ఒకసారి చూసుకోండి, 13.2 మిలియన్ ఓట్స్ ఉన్నది. 13.2 మిలియన్ అంటే ఎంతో తెలుసా? 1 కోటి కన్నా పైన, ఒక్క కోటి అంటే ఎంత, లక్షలాది మంది ఇంకా ఆయనకి ఓటేశారు. 13.2 మిలియన్ ఓట్స్ అంటే 1,32,00,000 మంది. ఇది ఇప్పుడు జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, మన కాంగ్రెస్ కానీ, వీళ్ళు ముగ్గురు కలిసి కూడా దీనికి సగం కూడా లేదు వాళ్ళ ఓట్ షేర్. అంతే ఎందుకు, బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఆంధ్రాలో పోటీ చేశారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు కూడా పోటీ చేశారు. వాళ్ళకు కూడా చాలా సీట్లు తక్కువ వచ్చినాయి. వాళ్ళు ఏమనుకున్నారంటే, దళితుల్ని వాళ్ళు ఏదో ఒక విధంలో పోలరైజ్ చేసి కొంచెమైనా ఓట్లు రావచ్చా అంటే, ఇప్పుడు వాళ్ళ గురించి నేను తక్కువ భరించట్లేదు, వాళ్ళ గురించి నేను తక్కువ మాట్లాడలేదు, కానీ వాళ్ళ గురించి వాళ్ళు విమర్శిస్తలేదు. మీకు అర్థమవుతుంది కదా, నేను వాళ్ళని విమర్శిస్తలే. ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీని వాళ్ళ ఒక స్ట్రాటజీ, వాళ్ళ ఒక ఇది చెప్తున్నాయి. ఎందుకంటే దళితుల కోసం పుట్టిన పార్టీ అది. 1984లో అన్ని బడుగు బలహీన వర్గాల కోసం పుట్టినటువంటి ఒక పార్టీ అది, ఒక రాజకీయ పార్టీ అన్నమాట. 1984లో కన్షిరామ్ అని చెప్పి ఒక వ్యక్తి ఆయన పెట్టిండు ఆ పార్టీ. ఇప్పుడైతే మాయావతి గారు దానికి అధ్యక్షురాలుగా ఉన్నారు ఆ పార్టీకి. మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే బహుజన్ సమాజ్ పార్టీకి అధ్యక్షురాలు శ్రీమతి మాయావతి గారు. నేను ఇప్పుడు ఆమె గురించి మాట్లాడడం కాదు, నేను చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు కూడా అందరు కలిసి వచ్చారనమాట. అందరూ కాంగ్రెస్ వచ్చారు, ఇంకా వీళ్ళు కూడా వచ్చారు కదా. కొద్ది నియోజకవర్గాలు వాళ్ళకు కూడా కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా కేటాయించడం జరిగింది. వాళ్ళు ఇండియా కూటమి వాళ్ళు అనమాట. ఇండియా కూటమిలో ఉంటారు ఈ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా. ఇండియా కూటమి కాంగ్రెస్తో కలిసిపోయారు. అయితే వీళ్ళందరూ కలిసి వచ్చిన ఓట్లు వైసీపీ గెలిచిన సగం ఓట్లు కూడా కాదు. సగం అంటే ఎంత చెప్పండి? సగం అంటే 13.2లో సగం తీసుకుంటే అది 6.6 అంటే 66 లక్షల మంది వీళ్ళకి ఓటేయాల్సింది. అట్లా వైసీపీకి సగమన రావాలంటే, వైసీపీకి ఒక్కవేళ 32 లక్షల మంది వేశారు. ఏంటి, మన శాసనసభ ఎన్నికలైనా లోక్సభ ఎన్నికలైనా సరే, లోక్సభ ఎన్నికల్లో ఇంకా ఎక్కువ వచ్చినాయి. అందుకే తిరుపతిలో ఎందుకు తేడా పడింది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. తిరుపతిలో ఎందుకు తేడా వచ్చింది? తిరుపతి లోక్సభ సీట్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచారు. అక్కడ ఉన్న లోక్సభ నియోజకవర్గంలో ఇతనే గెలిచారు. ఎందుకు? అసెంబ్లీలో ఒక్క సీటు రాలే కదండి. తిరుపతి చూస్తే అక్కడ క్లీన్ స్వీప్ అయింది. ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేశారనమాట. చాలా జిల్లాలలో, ఒక్క జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాల్లో, కడప, ఒంగోలు, ఇంకా కొద్ది అటు చిత్తూరు, అలాంటి కొద్ది ఏరియాలు తప్ప, ఇంకా అల్లూరి సీతారామరాజు జిల్లా అలాంటివి తప్ప ఇంకా ఏడ కూడా మన జగనన్న పార్టీకి సీట్లు రాలేదు. అంటే మిగతా అన్ని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ చేశారనమాట ప్రతి ఒక్క చోటలో. అయితే
మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎన్నికల ఫలితాలు తేడా వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు జగన్ అన్న కూడా చెప్పారు ఒక మాటని ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు. ఆధారాలు లేవు, అన్యాయాలు జరుగుంటేమో కానీ ఆధారాలు లేవు అవన్నీ నిరూపించడానికి. దేవుడికే తెలుసు, మిగతా భగవంతుడికే తెలుసు. ఇందులో చాలా గుణపాఠాలు కూడా జగన్ అన్న కానీ మన వైసీపీ సోదరులు కానీ ఎవరైనా సరే వాళ్ళందరూ నేర్చుకోవాల్సినది ఉంది. గట్లనే ఇదే వీడియో బీఆర్ఎస్కి కూడా అప్లికబుల్. అదే నేను నాకు ఈ రెండు పార్టీలే చాలా ముఖ్యము. కాంగ్రెస్, బీజేపీ లేదా తెలుగుదేశం పార్టీ లేదా అన్నా డిఎంకే ఎవరు ఎట్లా పోయినా నాకు పర్లేదు. కానీ నాకు ఇప్పుడు ఏంటంటే నా తెలంగాణ, నేను అప్పుడే చెప్పినాను మీ అందరికీ, నాది ఇక్కడ తెలంగాణ, హైదరాబాద్. ఏంటంటే మా అప్పుడు బీఆర్ఎస్ మంచిగా ఉండే బీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న ప్రభుత్వం దిక్కుమాలలో ఉన్నారు ఎక్కువ. కరెంటు పోయేదే కాదు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు పోయేదే కాదు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏదేదో కొత్త స్కీమ్లు తీసుకొచ్చిండు. ఇంకా పవర్ కట్లో కూడా ఏం గ్యారంటీ లేకుండా పోయినది. అది వేరే విషయం, మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. నేను ఇంకో వీడియోలో కేసీఆర్కి ఇంకా ఈయనది మొత్తం కేసీఆర్ గురించి అన్నీ నేను అందులో చెప్తాను. కానీ ఇదైతే మెయిన్ ఫోకస్ ఈ వీడియో ఏంటంటే బీఆర్ఎస్ మళ్ళీ వైఎస్ఆర్సీపీ వీళ్ళిద్దరు భవిష్యత్తుల కోసం, అంటే వీళ్ళ భవిష్యత్తుల గురించి. ఇంకా వాళ్ళకి నేను అంటే జగన్ అన్న కానీ కేసీఆర్ సార్కి నేను ఇద్దరు అభిమానిని. నేను అంతకన్నా పెద్ద అభిమానిగా ఎవరికున్నా అంటే దివంగతుడు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. నేను ఆయన అభిమానిని. గుండెలో చేయి పెట్టి చెప్తున్నా, గుండెలో చేయి వేసుకొని చెప్తున్నా. నేను రాజశేఖర రెడ్డి గారు అభిమాని. మా తెలంగాణలో మస్తు మంది ఉన్నారు రాజశేఖర రెడ్డి అంటే ఇష్టం. అంటే అంతేందుకు మాజీ ముఖ్యమంత్రి కాదు, భవిష్యత్తులో వచ్చే ముఖ్యమంత్రి అని చెప్పాలి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారిని పోయాడు. మీరు ఒకసారి చూసుకోవడం మీకు అర్థమవుతుంది. అర్థమైందా? ఒకసారి మీరు చూసుకోండి, మీరు వీడియోలో ఉన్నది. ఆయన అసెంబ్లీలో చెప్పిండు ఏంది మాటలు అని చెప్పేసి, చాలా మాటలు చాలా క్లియర్గా చాలా స్పష్టంగా చెప్పిండు ఆయన కేసీఆర్ గారు. ఆయన పూటకి మాటలు మార్చే వ్యక్తి కాదు. మీరు అట్లా చాలా మందిని చూసుండొచ్చు. కానీ కేసీఆర్ ఇంకా జగన్ వీళ్ళిద్దరు, కేసీఆర్ సార్ ఇంకా జగన్ అన్న వీళ్ళిద్దరు ఎప్పుడు అసలు ఉండరు అట్లా. నేను కేసీఆర్ సార్కి మళ్ళీ జగన్ అన్నకి ఒకటే చెప్తున్నాను, సార్ కేసీఆర్ సార్, జగన్ అన్న, నేను మీ ఇద్దరిని అభిమానిస్తున్నాను. మీరిద్దరు ప్రజల కోసం చాలా మంచి పనులు చేసిండ్రు. మీరిద్దరు ఇంకా ప్రజల గుండెలో నించుంటారు. ఇంకా ప్రజల గుండెలో మీరు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మనుషులు వచ్చి మీ ఫ్లెక్సీలన్నీ తీసి గులాబీ జెండాలన్నీ పీకేస్తారేమో కానీ ప్రజల గుండెల నుంచి ఎప్పుడు ఆ గులాబీ జెండా కానీ మీరు కానీ కేటీఆర్ గారిని కానీ ఎవరిని పీకలేరు. ఒక్కడి గుర్తుపట్టుకోవాలి. ఇంకా జగన్ అన్న మీకేట అదే చెప్తున్నా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు పార్టీ వాళ్ళు, వాళ్ళ మనుషులు ఎవరైనా వచ్చి, లేదా పవన్ కళ్యాణ్ గారు మనుషులు వచ్చి వాళ్ళు ఇట్లా చెప్తుంటే, జగన్ ఎవడు, జగన్ ఏంటి, వైసీపీ ఏమైంది అంటే మొత్తం అంతా బ్యానర్లు అంతా పీకేసి, మీ నీల తెల్ల పచ్చి బ్యానర్లు పీకేసి, వాళ్ళ పసుపుది కానీ వాళ్ళ ఎర్ర బ్యానర్లు పెడితేనే కూడా, వాళ్ళు ఎర్ర బ్యానర్లు పెట్టుకుని కూడా పెట్టండి, వాళ్ళన్నీ పెట్టనివ్వండి వాళ్ళందరినీ, ఏం కాదు. గుండెలో ఉంటుంది ఎప్పుడు మీరు చేసిన పనులు గుండెలో ఉంటుంది. మీకోసం ఉన్న మా ఒక ప్రేమ, ఒక అభిమానం ఎప్పుడు గుండెలో ఉంటుంది. అది ఎవ్వరు పీకలేదు, దేవుడు తప్ప ఇంకా ఎవడు ఏం చేయలేడు. ఎందుకంటే ఆయన ప్రపంచం మొత్తం సృష్టించాడు కాబట్టి దేవుడికి ఉన్నది ఆ ఒక బలము, ఆ ఒక హక్కు, ఇంకా ఎవరికి లేవు. బొంద పెట్టినంత వరకు ఎవడి వల్ల కాదు. కేసీఆర్ గారికి అసెంబ్లీ ఎన్నికల్లో 1.8% తేడానే వచ్చింది. దానికి అర్థం ఏంటంటే ప్రజలకి ఇంకా ఆయన మీద చాలా నమ్మకం ఉన్నది. ఆయన మంచి చేసిండు. అందుకనే ఆయన రైతు బంధు తెచ్చిండు, చాలా పనులు మంచిగా చేసిండు. రైతులకి పెద్ద రైతు అయిన కేసీఆర్ గారు చాలా మందికి కళ్యాణ లక్ష్మితో కన్న తండ్రి లేక చాలా మంది బడుగు బలహీన వర్గాలకు ఆయన సహాయం చేసిన వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు.
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. చాలా మంది రైతులు, చాలా మంది పేదవాళ్ళు రండి పడిరు. తెలంగాణ ఏర్పడినప్పుడు ఆంధ్రులు కూడా రండి పడిరు. మాకు తెలుసా నొప్పి, మేము తెలంగాణలో కాబట్టి మాకు తెలుసా నొప్పి, రండి పడిరు చాలామంది. వీళ్ళు ఎట్లా బతుకుతారు, వీళ్ళకి ఏమవుతుంది, వీళ్ళ పరిస్థితి ఏంటి, ఇట్లా విడిపోయినా అంటే ఇట్లా రాష్ట్రం విభజించారు కదా, ఇప్పుడు ఏమవుతుంది పరిస్థితి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరు అంటే ఒకే లెక్క ఉన్నది ఆడ. రాష్ట్రం విభజించారు, అది వేరే విషయం. ఉద్యమం చేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పాత వీడియోలో నేను అప్పుడే చెప్పిన, సాగుబడిలో తలబెట్టి ఆయన గెలిచిండు, తెలంగాణ తీసుకొచ్చిండు ఆయన త్యాగాలతో. 10 రోజులు ఏం అన్నం తినకుండా హాస్పిటల్లో కూర్చొని మొత్తం షుగర్లో కూడా డౌన్ అయ్యి అంత మొత్తం ప్రాబ్లం అయ్యి అంత పరిశాన్ అయినా కూడా ఆయన ఒక్కడే మాట చెప్పిండు, కేసీఆర్ సచ్చుడి తెలంగాణ వచ్చుడి అని. తెలంగాణ వచ్చినది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇప్పుడు బతికి ఉన్నాడు, మన గుండెల్లో కూడా బతుకున్నాడు, ఈ ఇహలోకంలో కూడా బతుకున్నాడు. దేవుని దయ వల్ల ఆయన ఉండాలా, ఆయన చాలా ముఖ్యం. ఆయన కావాలి తెలంగాణకి, ఆయన కావాలి తెలంగాణకి. ఆయన చాలా మంచి చేసిండు. పేదరికం తగ్గించిన ఆయననే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తగ్గించిండు అన్ని పేదరికం. బడుగు బలహీన వర్గాలకు అండగా నుంచున్నాడు ఆయననే ఇక్కడ తెలంగాణలో. మైనారిటీ సోదరుల మీద, క్రైస్తవ ముస్లిం సోదరుల మీద ఏం దాడి జరగకుండా చూసింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు క్రైస్తవులు ఇంకా ముస్లింలు చాలా మంచిగా, చాలా సేఫ్టీతో ఉండేవాళ్ళు, చాలా మంచిగా ఉండేవాళ్ళు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ బొచ్చు కూడా పీకనికి వాళ్ళకి చాతగానే టైంలో ఉండేది. అప్పుడు పెత్తందారులు చాలా మంది, పక్క రాష్ట్రం నుంచి వచ్చే పెత్తందారులు చాలా మంది కాలర్లు ఎగిరేసుకొని లేకుండా వాళ్ళు మూసుకొని కూర్చున్న టైం ఉండే. అప్పుడు వాళ్ళ లిమిట్లో ఉండి, వాళ్ళ పరిధిలో ఉండి, వాళ్ళ మూసుకొని కూర్చునే టైం ఉండే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు. పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకి అండగా నుంచున్న వ్యక్తి. గట్లనే జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్లో. కానీ చాలా మంది తప్పు అనుకుంటారు. ఇంకొంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తప్పుడు ప్రచారం చేసి గెలిచిండ్రు ఈ కూటమి వాళ్ళు చేసిన పెద్ద కుట్రలలో ఒకటంటే అది. ఇప్పుడు కూడా మీరు చూసారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా బెదిరిస్తారని చెప్పి, సావకూడదా అని చెప్పి ఒక వ్యక్తి, అయ్యన్న పాత్రుడు అని చెప్పి ఒక వ్యక్తి, ఆయన చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో 2014 నుంచి 19 వరకు ఉన్న క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేసే వ్యక్తి. నిజం చెప్పాలంటే అచ్చెన్నాయుడు గారు, కింజరప్ప అచ్చెన్నాయుడు గారు ఈయన కన్నా 10 రెట్లు బెటర్. ఆయనకు కూడా కోపం ఉన్నది, ఆయనకు కూడా జగన్ అంటే ద్వేషం, ఆయనకు కూడా జగన్ అంటే చాలా కోపము, ద్వేషము. ఆయనకి రక్తం పొంగిపోతుంది జగన్ చూసినంటే. జగన్ అన్న చూసినంటే, జగన్మోహన్ రెడ్డి గారిని చూసినంటే రక్తం పొంగిపోతుంది ఆయన. కానీ ఆయన ఎప్పుడు ఇట్లా ఇంత ఘోరంగా ఎప్పుడు తిట్టలే. జగన్ లిమిట్ దాటి ఇంత ఘోరంగా తిట్టలే. మీరు అందరు చెప్తారు, కొడాలి నాన్నగారి గురించి చెప్తారు మీరు తెలుగుదేశం పార్టీ, అన్ని తెలుగుదేశం పార్టీ మిత్రులారా, మీరందరూ ఆయన గురించి చెప్తారు, కొడాలి నాన్న గురించి చెప్తారు మీరు ఎప్పుడు. ఆయన బాగా బూతులు తిట్టేవాడు. మళ్ళీ మీరేమన్నా తక్కువనా? మీరు ఇంకా ఘోరము చెప్పాలంటే మీరు ఇంకా ఘోరం ఉన్నారు, అర్థమైనా? గట్లా ఉన్నప్పుడు మీరు జర సబ్బుదాగా ఉండాల. మీరు ఎక్కువ మాట్లాడదు ఇక, అర్థమైందా? అందుకే ఇప్పుడు నేను అదంతా కాదు కానీ కావాల్సిన విషయం మాట్లాడిన. ఇప్పుడు అందరు చెప్తారు, ఇప్పుడు ఏంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్తుండు. ఏందో తెలుసా? ఎవరైనా సరే, రేవంత్ రెడ్డి గారైనా సరే, బండి సంజయ్ గారైనా సరే, కిషన్ రెడ్డి గారైనా సరే, వీళ్ళందరూ చెప్పిన ఒక మాట, బీఆర్ఎస్ లేకుండా పోయిందని చెప్పి, బీఆర్ఎస్ లేకుండా పోయినది, బీఆర్ఎస్ ఏడపోయిందని చెప్పి 39 ఎమ్మెల్యేలు గెలిచిండ్రు తెలుసా? అసెంబ్లీ ఎన్నికలు 39 అంటే 119 39 గెలిచారు. మీ కాంగ్రెస్ ఎంత గెలిచారు చెప్పండి? 2014 కాంగ్రెస్ ఎంత గెలిచారు? 21 గెలిచారు 2014లో. 2018లో అందరు కూటమి కట్టి వచ్చారు కదా, అందరు కూటమితో వచ్చారు కదా, అందరు కలిసి వచ్చారు కదా. ఒకడనే అందరూ ఓడిపించడానికి వచ్చారు కదా మీరు అందరూ. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఒక్కప్పుడు ఇద్దరిని ఘోరంగా తిట్టుకున్న వాళ్ళు, ఇద్దరు మమేకం అయిపోయారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని చంద్రశేఖరరావు గారిని నిలదేనికి, మా కేసీఆర్ గారిని నిలదేనికి మీరందరూ కలిసి వచ్చారు. అప్పుడు ప్రజాకూటమి అని పెట్టిరు. మళ్ళా ప్రజాకూటమేనా? ప్రజా వ్యతిరేక కూటమి అని పెట్టండి, అదే మీకు కరెక్ట్.
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, ఇంకా 2 కమ్యూనిస్ట్ పార్టీల గురించి సంగతిగా చెప్పవసరం లేదు. వాళ్ళ గురించి చెప్పినా కూడా వేస్ట్. ఎందుకంటే 34 సంవత్సరాలు బెంగాల్లో ఏం చేశారు? వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు వాళ్ళు రాజేమేడలో వదిలేవాయి, మెయిన్ ఆపోజిషన్ కూడా వదిలేయి. ఇక సార్ వాళ్ళ గురించి చెప్పాలంటే ఇట్లా చెప్పాలి. వెస్ట్ బెంగాల్, కేరళలో వాళ్ళ రాజ్యం ఉన్నది, వాళ్ళది ఇప్పుడు ప్రభుత్వము. కానీ అది కూడా గ్యారంటీ లేదులే. ఇంకా 2 సంవత్సరాలు ఎన్నికలు వస్తాయి. ఆడ ప్రజలు తరిమి కొడతారు. ఎవరైనా చక్కగా లేకపోతే కొంచెం అటు ఇటు అయ్యారు అనుకో, తేడా కన్వర్ట్ అంటే కేరళ తరుముతారంటే మామూలుగా తరమరు, ఆడ ఘోరంగా తరిమి కొడతారు. ఎట్లా అంటే అట్లా ఊహించలేరు ఎవరు కూడా. అర్థమైందా? అదే వాళ్ళ సంగతి చెప్పక్కర్లే. వాళ్ళు వెస్ట్ బెంగాల్ అధికారం కూలుకుంటారు, త్రిపురలో అధికారం కూలుకుంటారు, ఇంకా ఏడున్నది కేరళలో కూడా అధికారం కూలుతారు ఇక 2 సంవత్సరాల తర్వాత. అటు ఇటు కొంచెం అంటే ఏళ్ళలో లెక్క పెట్టాల్సిన ఎంపీలు ఉన్నాయి వాళ్ళకి. ఒకప్పుడు మొత్తం ఎక్కువ ఉండే వాళ్ళకి, ఎంపీలు చాలా ఉండే, దండిగా అంటే మస్తు ఉండే వాళ్ళకి, బొచ్చులు ఉండే ఎంపీలు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో, కేరళలో, ఇంకా త్రిపురలో 3 స్టేట్లలో స్ట్రాంగ్, చాలా బలవంతంగా ఉండే పార్టీ. బలైన కాదు, చాలా బలవంతంగా ఉన్న పార్టీ. ఇప్పుడు అటు ఇటు బీహార్లో కూడా అటు ఇటు కొద్ది సీట్లు ఉన్నాయి, కానీ ఏం సీట్లు అవి? కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోరు కాబట్టి కొద్ది చోట్లలో గెలిచిండ్రు. ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణలో కూడా చూడండి, ఇప్పుడు సిపిఐకి ఒక సీట్ ఉన్నది. సిపిఐ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, అది వేరు. వాళ్ళు సిపిఎం లాగా మరంత రెచ్చగొట్టిన పార్టీ, వాళ్ళంత రెచ్చగొట్టిన బ్యాచ్ కాదులే, కానీ వాళ్ళు కూడా అంత తక్కువేం కాదు, ఏదో కొంచెం బెటర్ అనుకోవచ్చు అంతే. సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ అంటే అది వేరు, వాళ్ళకి సీట్లు ఎక్కువ ఉన్నాయి, అంత కాదులే. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళందరూ ఎట్లా చెప్పారు ఒక్కొక్కరు. వీళ్ళ హిస్టరీ అందరికి తెలుసు, వీళ్ళ సంగతి తెలుసు అందరికి. తెలంగాణలో అప్పుడు 88 సీట్లు గెలిచిండ్రు టీఆర్ఎస్గా ఉన్నప్పుడు. బీఆర్ఎస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రభుత్వానికి అందరు జై కొట్టారు, కూటమికి అందరు చీ కొట్టారు అప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ 2023లో అదృష్టంలో గెలిచారని చెప్పాలి. అదృష్టం ఇంకా వాళ్ళ అదృష్టం, మా ప్రజలకి మాకైతే తెలంగాణ దురదృష్టం అని చెప్పాలి. చాలా దౌర్భాగ్యమైన ఒక విషయం అది. 1.8% ఓట్ షేర్ తగ్గించి అంతే. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలా మంచి మెజారిటీతో ఆయన ఒక కాన్స్టిట్యున్సీలో నించుండి గెలిచిండు. కామారెడ్డిలో ఇద్దరు ఓడిపోయిండ్రు. రేవంత్ రెడ్డి గారు, ఇంకా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు ఇద్దరు ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి గెలిచినాడు, ఆయన గెలిచినాడు. ఇప్పుడు వైసీపీ విషయానికి వస్తే, వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే 2014లో 67 సీట్లు గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ 67 సీట్లు గెలిచారు. అందులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే 20 ఎమ్మెల్యేలను కొనేశారు. 20 ఎమ్మెల్యేలని బీజేపీ చేస్తున్నారు కదా. ఒక్కొక్క చోట్ల మధ్యప్రదేశ్లో ఏం జరిగిందని, మధ్యప్రదేశ్ మ్యాండేట్కి వ్యతిరేకంగా జరిగిందా లేదా మీరే చెప్పండి. మ్యాండేట్కి వ్యతిరేకంగా జరిగిందా లేదా? ఆడ కమల్నాథ్ ప్రభుత్వాన్ని నిలదీసి మళ్ళీ శివరాజ్ సింగ్ చౌహాన్ని మళ్ళీ స్థాపించారనమాట ముఖ్యమంత్రిగా. ఆయన ఓడిపోయాడు. ఆయన ప్రభుత్వాన్ని ప్రజలు చీకొట్టిండ్రు. అయినా కూడా ఏంది అది బీజేపీ డర్టీ గేమ్ అంటారు. గోవాలో కూడా 2017లో మీరు చూడండి, 17 సీట్లు గెలిచిండ్రు కాంగ్రెస్ 40లో. 3 సీట్లు లేకపోతే 4 సీట్లు ఇంకా ఎక్కువ వచ్చిందంటే మెజారిటీ వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది. ఇప్పుడు ఈ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది ఆడ. కానీ బీజేపీ ఏం చేసిర్రు? బీజేపీ ఆడ కూడా మరి ఘోరమైన గేమ్ ఆడారు. లక్ష్మీకాంత్ పర్సేకర్ అనే వ్యక్తి ఆడ ఓడిపోయాడు, చిత్తుగా ఓడిపోయాడు ఆడ. బీజేపీ చిత్తుగా ఓడిపోయాడు. ఓడిపోయింటారు గోవాలో 13 సీట్లతో. 13 సీట్లు వచ్చినాయి వాళ్ళకి 40 సీట్లలో. కాంగ్రెస్కే ఇంకా 4 సీట్లు ఎక్కువ వచ్చినాయి ఇలాగన్నా. అప్పుడు గోవా శాసనసభ ఎన్నికలు 2017లో అప్పుడు లక్ష్మీకాంత్ పర్సేకర్ ఒక కాంగ్రెస్ నేతతో చిత్తుగా ఓడిపోయాడు. అయినా ఏమైంది? వాళ్ళు మళ్ళీ వేరే ఇట్లా ఎమ్మెల్యేలని కొనేసి ఏదో అట్లా చేసి మొత్తం మళ్ళీ ప్రభుత్వం వచ్చింది బీజేపీకి. భారతీయ జనతా పార్టీ మళ్ళీ ప్రభుత్వం స్థాపించారనమాట గోవాలో. ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడైతే కంఫర్టబుల్ మెజారిటీ గెలిచారు, అది వేరే విషయం. కానీ చెబుతున్నా, వాళ్ళదంతా ఘోరమైన అంతా నీచ రాజకీయాలు నడుపుతుండ్రు. అదే ఒక వాస్తవిక విషయం అంటే అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదే వీడియో పార్ట్ 2 మళ్ళీ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్. బాయ్.